మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. పత్రికలోని ముఖ్యాంశాలు చూద్దాం. వంట గ్యాస్ మంట గృహ వినియోగ సిలిండర్ పై ₹50 పెంపు. మొత్తం మీద వంట గ్యాస్ పైన ₹50 పెరిగింది అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఉజ్వాల వినియోగదారులకు వర్తింపు నేటి నుంచి అమలులోకి. హైదరాబాద్ లో ₹905 చేరనున్న ధర. లీటర్ పెట్రోల్ డీజిల్ పై ₹2 చొప్పున ఎక్సైజ్ సుంకం పెంపు. వినియోగదారులపై ప్రభావం పడదు. ఎక్సైజ్ సుంకం పెంపుతో సర్కారు ₹32,000 కోట్ల అంతర్జాతీయ మార్కెట్ ధరను బట్టి గ్యాస్ ధర పెంచామన్న కేంద్ర మంత్రి అంటూ వార్త వేసుకొని వచ్చింది. గ్యాస్ సిలిండర్ ధర పెంపు రాష్ట్రంలో 91 లక్షల కుటుంబాలపై ప్రభావం. 31 లక్షల మంది మహాలక్ష్మి లబ్ధిదారులకు ఊరట. వారిపై భారం మోపకూడదని సర్కారు నిర్ణయం అంటూ 11 వార్త. మొత్తం మీద 31 లక్షల మంది మహాలక్ష్మి లబ్ధిదారులకు ఊరట. ఎవరైతే గ్యాస్ సిలిండర్ రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందో వాటికి వర్తించదు అంటూ స్పష్టం చేసింది కదా. మహాపతనం. ట్రంప్ ప్రతీకార సుంకాల ప్రభావంతో ప్రపంచ మార్కెట్లు ఢమాల్ అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ. వాల్ స్టీల్ నుంచి దలాల్ స్టీల్ దాకా రక్తపాతమే. ఓ దశలో 5% పతనమైన భారత సూచీలు ఇంట్రాడేలో నెక్సెన్స్ 3,939 పాయింట్ల పతనం, 2,226 పాయింట్ల నష్టంతో 73,137 వద్ద క్లోజ్. అదే బాటలో నిఫ్టీ 742.85 పాయింట్ల నష్టం. దక్షిణంలో ₹20 లక్షల కోట్ల సంపద ఆవిరి. ట్రేడింగ్ ముగిసేసరికి ₹14 లక్షల కోట్ల నష్టం. భారీగా నష్టపోయిన ప్రపంచ మార్కెట్లు. బ్రహ్మాండంగా ఉంది, ద్రవ్యోల్బణమే లేదు. చమురు ధరలు, వడ్డీ రేట్లు తగ్గాయి. ట్రంప్ ప్రతీకార సుంకాన్ని ఉపసహకరించకపోతే చైనాపై 50% అదనపు సుంకం. ఒకే రోజు గడువు అమెరికా అధ్యక్షుడి హెచ్చరిక. వడ్డీ రేట్ల తగ్గింపే అసలు వ్యూహం. అందుకే మద్యం కోసం ట్రంప్ ప్రయత్నాలు అంటూ వార్త వేసుకొని వచ్చింది. 2వ పేజీలో వార్త ఇది. మహిళలకు రైస్ మిల్లులు, రాష్ట్ర ప్రభుత్వ గ్యారంటీలతో రుణాలు. మండల సమైక్య ఆధ్వర్యంలో ఏర్పాటు. ఒక మిల్లు నిర్మించడానికి ₹3.50 కోట్ల ఖర్చు. ఉచితంగా స్థలం కేటాయించనున్న సర్కారు. స్థల సేకరణ, ఎంపిక బాధ్యత జిల్లా కలెక్టర్లకు. 553 మండలాల మహిళా సమైక్యలకు మిల్లులు. ప్రభుత్వ స్థలాలున్న మండలాల్లో తొలుత చురుగ్గా పనిచేస్తున్న, టర్నోవర్ ఎక్కువగా ఉన్న సమైక్యలకు మొదట అవకాశం. ఎమ్మెల్యేల ప్రతిపాదనలకు ప్రాధాన్యం. మిల్లులకు అనుసంధానంగా మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యం గోదాముల నిర్మాణం అంటూ 12వ పేజీలో వార్త. మొత్తం మీద మహిళలకు రైస్ మిల్లులు అంటూ వార్త వేసుకొని వచ్చింది ఆంధ్రజ్యోతి పత్రిక. రాష్ట్ర ప్రభుత్వ గ్యారంటీలతో రుణాలు ఇవ్వబోతున్నది. మొత్తం మీద ఒక్కొక్క మిల్లుకు ₹3,50,00,000 సర్కారు వాళ్లకు ఇవ్వబోతున్నది అంటూ వార్త వేసుకొని వచ్చింది. ప్రభుత్వ స్థలాలు ఎక్కడైతే ఉన్నాయో, ఏ మండలాలలో ఉన్నాయో ఆ మండలాల్లో మొదటిగా ప్రాధాన్యత ఇస్తున్నది. వీళ్ళ స్థల ఎంపికకు కలెక్టర్లకు బాధ్యత ఇస్తున్నాము అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ. మొత్తం మీద ఏదైతే సమైక్య మండలంలో చురుగ్గా సంఘాలు నడుస్తాయో వాళ్లకు మొట్టమొదటి ప్రయారిటీ ఇవ్వబోతున్నది అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ. అయితే మార్కెటింగ్ శాఖను కూడా అనుసంధానం చేయబోతున్నాము అంటూ వార్త వేసుకొని వచ్చింది. గోదాములు, మొత్తం మీద గోదాములను కూడా నిర్మించి ఇవ్వబోతున్నాము అంటూ వార్త వేసుకొని వచ్చింది. మొత్తం మీద మహిళా సంఘాలకు రైస్ మిల్లులు బాధ్యత ఇవ్వబోతున్నది అంటూ
వార్త తీసుకొని వచ్చింది ఇక్కడ. హెచ్సియు విద్యార్థులపై కేసులు ఎత్తివేత అంటూ 13వ పేజీలోని వార్త ఇది. నెమల్ల అరుపులు జింకల పరుగులు అంత ఉత్తదే అంటూ వార్త తీసుకొని వచ్చింది. ఫేక్ వీడియోలతో తప్పుడు ప్రచారం హైకోర్టుకు తెలిపిన సర్కారు. కౌంటర్ దాఖలు రెవెన్యూ అడవి శాఖలకు హైకోర్టు ఆదేశం. ఇరుపక్షాల కోరిక మేరకు విచారణ 24కు వాయిదా. మొత్తం మీద నెమళ్ళ అరుపులు జింకల పరుగులు మొత్తం మీద ఇవన్నీ ఫేక్ వీడియోలే అంటూ కొట్టిపడేసింది. హెచ్సియు విద్యార్థులపైనటువంటి ఏదైతే కేసులు పెట్టారో కేసులన్నీ ఎత్తివేత అంటూ వార్త తీసుకొని వచ్చింది ఇక్కడ. వర్సిటీ క్యాంపస్ నుంచి బలగాల ఉపసంహరణ. రిమాండ్ లో ఉన్న 2 విద్యార్థుల విడుదలకు చర్యలు. ఫేక్ ఫోటోలు ఫేక్ వీడియోల ప్రచారంపై కేసులు తప్పవు. వర్సిటీ టీచర్లతో భేటీ అనంతరం భేటీ కమిటీ నిర్ణయం. 400 ఎకరాల్లో పోలీసుల మోహరింపు ఉంటుంది. సుప్రీంకోర్టులో తేలే వరకు దాని యథార్థ స్థితిని కాపాడాలి. కారణాలను వివరించిన మంత్రుల బృందం. సచివాలయ భేటీకి హాజరైన మీనాక్షి నటరాజన్. ఫేక్ వీడియోలపై కఠిన చర్యలకు సీఎం రేవంత్ ఆదేశం. ఇప్పటికే 150 మందిపై కేసులు నమోదు. పోస్టులను తొలగించిన కిషన్ రెడ్డి జగదీష్ రెడ్డి అంటూ వార్త తీసుకొని వచ్చింది ఇక్కడ. మొత్తం మీద ఆ 400 ఎకరాలు ఏదైతే చదువులు చేస్తున్నది గవర్నమెంట్ అని వీడియోలు మొత్తం మీద ఫేక్ వీడియోలను సృష్టించి నెమలుల అరుపులు ఆ తర్వాత జింకల పరుగులు ఇట్లా రకరకాలుగా సృష్టించిన వీడియోలన్నీ ఫేక్ వీడియోలే అంటూ అవన్నీ ఫేక్ వీడియోలే అంత ఉత్తదే అంటూ వార్త తీసుకొని వచ్చింది ఇక్కడ. గుట్టుగా వ్యాధులు. దేశవ్యాప్తంగా పెరుగుతున్న బీపీ షుగర్ ఫ్యాటీ లివర్ దీర్ఘకాల వ్యాధులున్నట్లు తెలియకుండానే జీవిస్తున్న లక్షలాది మంది. నిజంగా వాస్తవంగా చెప్పాలంటే లక్షలాదిగా మంది ప్రజలు మొత్తం మీద వాళ్లకు దీర్ఘకాల వ్యాధులు ఉన్నాయి అని కూడా వాళ్ళకి తెలియదు. షుగర్ గాని బీపీ గాని ఆ తర్వాత ఫ్యాటీ లివర్ ఇలాంటి వ్యాధులు రకరకాల వ్యాధులు దీర్ఘకాలంగా పాపం వాళ్ళకు ఉన్నాయి అన్నట్టు కూడా వాళ్ళకి తెలియదు అంటూ లక్షలాది మంది జీవిస్తున్నారు అంటూ వార్త వేసుకొని వచ్చింది 14వ పేజీలోని వార్త ఇది. అధ్యక్ష నూతన ఎమ్మెల్సీ ప్రమాణ స్వీకారం. కాంగ్రెస్ నుంచి అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్. బీజేపీ ఎమ్మెల్సీలు అంజిరెడ్డి, కొమరయ్య. సిపిఎం పిఆర్టీయు శ్రీపాల్ రెడ్డితో ప్రమాణం చేయించిన చైర్మన్ గుత్తి అంటూ వార్త వేసుకొని చైర్మన్ సుఖేందర్ రెడ్డి అంటూ వార్త వేసుకొని వచ్చింది. హాజరైన కాంగ్రెస్ బీజేపీ ముఖ్య నేతలు మంత్రులు అంటూ 12వ పేజీలో వార్త ఇది. వీర్య నిరోధక మాత్ర అంటూ 2వ పేజీలో వార్త ఇది. గోదావరి బనకచెర్ల చేపట్టొద్దు అంటూ 3వ పేజీలో వార్త ఇది. కొందరు అధికారులే నిజమైన అందులు అంటూ 12వ పేజీలో వార్త ఇది. అంద ఉద్యోగుల కోర్టు చుట్టూ తింపడంపై హైకోర్టు ఆగ్రహం అంటూ వార్త వేసుకొని వచ్చింది 12వ పేజీలో వార్త. కొత్త వక్ఫ్ బోర్డుపై సర్వత్రా విచారణకు సుప్రీం అంగీకారం అని చెప్పిన సిజేఐ కొత్త వక్ఫ్ చట్టం రాజ్యాంగ విరుద్ధం. సమానత్వం మతాన్ని అనుసరించే స్వేచ్ఛకు భంగం. పిటిషనర్ల ఫిర్యాదు అంటూ 2వ పేజీలోని వార్త ఇది. 25,000 కొలువులు అంటూ 14వ పేజీలోని వార్త. కేఎన్ఎన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు పెట్టండి.